మరి అలాగే ఇప్పుడు గుడివాడ శాసనసభ్యులు కొడాల నాని గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ ఏలూరులో నిర్వహిస్తున్నటువంటి ఈ ఫీజు దీక్ష కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారికి, ఈ సభావేదిక మీద ఆశీనులైనటువంటి ఇతర పెద్దలకి, ఈ సమావేశానికి వచ్చేసిన మహిళమ్మ తల్లులకి, సోదరులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగుతోంది. రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఆయన తూట్లు పడవటానికి ఆ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తొలగించి కొత్త రకమైనటువంటి పథకాలను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి పేరుని, అదేవిధంగా ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని చెరిపేసి ఆయన ముద్ర వేసుకోవాలని ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక బడుగు బలహీన వర్గాలు వాళ్ళ సంక్షేమాన్ని వదిలి ఆయన పదవిని కాపాడుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నటువంటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాల పిల్లల్ని చదువుకోవడానికి అవకాశం కల్పించడానికి పెట్టినటువంటి పథకం, రాజశేఖర్ రెడ్డి గారు రూపకల్పన చేసినటువంటి పథకం ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. ఈరోజు ఈ పథకం గురించి మాట్లాడే అర్హత కానీ, ఈ పథకాన్ని కొనసాగించాలని చెప్పి ఉద్యమం చేసేటువంటి అర్హత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కదానికి ఉంది. ఈరోజు 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల నుంచి మద్దతు ఉండి వాటిని తొలగిస్తానంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో ఒక గ్రూపు, అదేవిధంగా అందరూ కూడా ఆ పథకాలు కొనసాగించాలని చెప్పి మరి ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసుకోయానని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా రోజు రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టేటువంటి చంద్రబాబు కూడా ఈ రోజు దిక్కులేని పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని చెప్పి ధర్నా చేసి అరెస్టు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చాడంటే 9 సంవత్సరాల్లో ఆయన ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టలేదు. ఆయన పెట్టినటువంటి పథకాలని కొనసాగించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ గాని ఏ వ్యక్తి గాని అడగల. ఆయన పెట్టినటువంటి పథకాలన్నీ కూడా తొలగించి మంచి పథకాలు పెట్టమని చెప్పి ప్రజలు కోరుకున్నారు. ఈ రోజు ప్రజల చేత ప్రజల మనసు పొంది వాళ్ళు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రంలో 2 ముఖ్యమంత్రులు పనిచేశారు. మరి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు, ఆ తర్వాత పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరూ కూడా మరి వాళ్ళకంటూ సొంత ఆలోచనలతో పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించినటువంటి ముఖ్యమంత్రులు. ఈ రోజు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలని ప్రజలు ఓట్లేసినట్లయితే వాళ్ళకి రోజు కూడా ఏ పథకం తొలగిస్తారో, పేద ప్రజలకు ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుందో అని చెప్పి అన్ని పార్టీలు కూడా ప్రజలంతా కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే రేపు రాబోయే రోజుల్లో కొత్త పథకాలు కానివ్వండి,
పేదవాడికి, దళితులకి, బీసీలకి ఎవరికైనా కూడా మరి అందుబాటులో ఉండి వాళ్ళు గుండె మీద చెయ్యేసి నిద్రపోవాలంటే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేమందరం కూడా ఆయనకి మద్దతు తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా గమనించి రేపు రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మీరు గుండె మీద చేసుకుని నిద్రపోవాలని చెప్పి, నిద్రపోయే పరిస్థితి కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రజాకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.